సరే అమ్మా, ఈ సిచ్యువేషన్ లా నీ పరిస్థితి అస్సలు బాగాలేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా మీ పరిస్థితి అస్సలకే బాగాలేదు. లేవలేని సిచ్యువేషన్ లో తల్లి కూతుర్లు ఇద్దరు ఉన్నారు. ఆ కూతురికి కూడా కాలు బాగాలేదు. సో మా క్యూబ్ నెట్వర్క్ తరపు నుంచి ఏదో చిన్న అంటే అంత పెద్ద సహాయం కాకపోయినా అంత చిన్న సహాయం మెడిసిన్ కి దేనికి యూజ్ అవుతుందని చెప్పి మా క్యూబ్ నెట్వర్క్ తరపు నుంచి కూడా మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. సో మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటమే బాబా అంటే మాకు మేర చెప్పండి. పర్లే అమ్మా, తీసుకో ఎప్పుడు ఇట్లనే సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నన్ను ఇంత దుఃఖంలో ఉన్న నాకు మీరు ఇంటర్వ్యూ చేయటమే నాకు ₹1,00,00,000 ఇచ్చినట్టుగా భావిస్తా తండ్రి. మళ్ళీ అమౌంట్ కూడా ఎందుకు? పర్లేదు అమ్మ, పెట్టుకో. అంటే నిజంగా చెప్పాలంటే తల్లి కూడా చాలా బాధలో ఉంది. ఎందుకంటే ఆ తల్లి కూతుర్లు నిజంగా ఆ తల్లి బతుకుతేనే ఆ కూతురు కూడా బతుకుతుంది. ఎందుకంటే ఆ కూతురికి కూడా కాళ్ళ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి. సో ఇద్దరు బతకాలి అంటే నిజంగా మనం బయటికి వెళ్తే ఒక బిర్యానీ తిన్నా కూడా ₹120 అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఎన్ని కోట్ల మంది ఉన్నా ఈ జనాభా ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నా మనము ఈ భూమి మీద మనం బతుకున్నాం కాబట్టి నిజంగా ఎంతో అంత పార్టీస్ కి ఆ పబ్లకి వేస్ట్ చేయకుండా ఆ అమౌంట్ కూడా మీకు తగినంత మిమ్మల్ని ఏం డిమాండ్ చేసలేం కానీ మీకు తగినంత కింద నేను ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పంపుతున్నా. సో ఆ అకౌంట్కి వేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇంకోటి మా అసోసియేషన్ వాళ్ళకు కూడా తెలియజేయమనగా ఈ తల్లి నిజంగా చాలా బాధపడుతుంది. ఒక సీనియర్ ఆర్టిస్ట్ అయి ఉండి, ఒక మహానటి తర్వాత ఇంకో నటి అయి ఉండి కూడా ఇక్కడ ఎంత బాధపడుతుంది అంటే నిజంగా మాకే చాలా బాధేస్తుంది. సో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే పొలిటికల్కి సంబంధించి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా ఈ వీడియో వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ చాలా మంది ఉన్నారు. సో మీరు అందరూ తలుసుకుంటే ఈ తల్లి కూతురు ఇద్దరు మళ్ళీ సంతోషంగా ఉంటారు. సో ఆ కూతురు కూడా మళ్ళీ లేచి తిరుగుతుంది. నిజంగా ఆ తల్లి కూడా ఇప్పటికీ చివరి కోరిక కూడా ఆ కూతురు లేచి తిరగాలి, వీళ్ళు కలిసి ఒక ఇంట్లో ఉండాలి, వాళ్ళకి చేత కాకపోయినా కూడా ఒక పనామని పెట్టుకోనైనా సరే మేము ఆ జీవనాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా ఆ తల్లి కూతురు చెప్తున్నారు. నిజంగా ఆ చేతులు జోడించి అందరు నేను వేడుకుంటున్నా, ఈ కుటుంబాన్ని మనందరం ఆదుకుందాం. మనలో ఒకరు వీళ్ళు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే నిజంగా పావల శ్యామల గారి వీడియోస్ చూస్తూ చాలా మంది ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. ఇప్పటికీ రీల్స్ లో కూడా గోలిమార్ రీల్ ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. నిజంగా ఆ తల్లి మనందరినీ సంతోషపెట్టింది. కానీ నిజంగా చెప్పాలంటే ఆ తల్లి ఇప్పుడు బాధలో ఉంది. ఆ తల్లితో పాటు ఆ కూతురు కూడా ఇద్దరు బాధలో ఉన్నారు. మా క్యూబ్ నెట్వర్క్ నుంచి కూడా అయిన సహాయం అయితే మేము చేశాము. సో అందరూ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. బాబు అమ్మ, ఇంత దుఃఖంలో ఉన్నా మాకు మీరు వచ్చి ఇలా ఇంటర్వ్యూ చేసి అందరికీ కూడా చెప్పి చేసినందుకు నాకు బతకాలనిపిస్తుంది. ఏదన్నా తాగి చచ్చిపోదాం. ఇంకోటి కూడా మాటిస్తున్నా, నీ కొడుకుగా నేను ఎప్పుడు ఉంటా. సో మీ ఆశీర్వాదం కూడా నాకు బాబు. థ్యాంక్స్ బాబు. అబ్దుల్ గారు దేవుళ్ళు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీ అభిమానం చూసి మీరు ఇంటర్వ్యూ చేశాక బలవంతంగా చచ్చిపోకుండా ఉండాలని బతకాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో పర్లేదు, బాధపడక చాలా మంది ఉంటారమ్మా. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అండి.